శ్రీశైలం ఆలయంలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. ఈవోపై అర్చకులు తిరుగుబాటు చేశారు. ఆరుద్రోత్సవం సందర్భంగా సుప్రభాతం హారతి సేవల్లో పాల్గొనడం శాస్త్ర విరుద్ధమంటూ ఈవోను అర్చకులు అడ్డుకున్నారు. ఈ నెల 12, 13 తేదీలు నిర్వహించిన వార్షిక ఆరుద్రోత్సవానికి ప్రధాన అర్చకుడు వీరన్న పాల్గొనలేదు. మొక్కుబడిగా ఆరుద్రోత్సవం నిర్వహించారు అర్చకులు. అర్చకులపై ఈవో శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెక్కిలి నవ్వులు నవ్వుతూ కైంకర్యాలు నిర్వహించారంటూ మండిపడ్డారు ఈవో. ఆలయ ప్రధాన అర్చకులు వీరన్న, అధ్యాపక పూర్ణానంద స్వామి, వైదిక కమిటీ సభ్యులు మార్కండేయ శాస్త్రికి మెమోలు జారీ చేశారు. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఆలయ ఈవో ఆదేశాలు జారీ చేశారు. దీంతో అర్చకులకు ఈవోకు మధ్య కోల్డ్ వార్ బయటపడింది. అంతర్గత కలహాలు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా శ్రీశైల ఆలయానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాక దేశవ్యాప్తంగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. అలాంటి శ్రీశైల ఆలయంలో ఇప్పుడు అర్చకులకు అలాగే ఈవోకు ప్రధానాధికారికి మధ్య ఒక రకమైనటువంటి కలహం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆరుద్రోత్సవం సందర్భంగా సుప్రభాతం హారతి సేవల్లో పాల్గొనేందుకు ఈవో వచ్చారు. అయితే ఇది శాస్త్ర విరుద్ధమంటూ అర్చకులు అడ్డుకున్నారు. దీంతో ఈవోకు అర్చకుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఇక ప్రధాన అర్చకుడు వీరన్న ఈ ఉత్సవాల్లో పాల్గొనలేదు. మొక్కుబడిగా ఈ ఆరుద్రోత్సవాన్ని నిర్వహించారు అర్చకులు. దీంతో అర్చకులపై ఈవో శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు వెక్కిలి నవ్వులు నవ్వుతూ కైంకర్యాలు నిర్వహించారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు, మండిపడ్డారు. ఆలయ ప్రధాన అర్చకులు వీరన్న, అధ్యాపక పూర్ణానంద స్వామి, వైదిక కమిటీ సభ్యులు మార్కండేయ శాస్త్రికి కూడా ఓ అడుగు ముందుకేసి మెమోలు కూడా జారీ చేశారు. దీంతో ఇటు అర్చకులకు అటు ఈవోకు మధ్య ఈ అంతర్గత కలహాలు ఒక్కసారిగా భగ్గుమన్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, మా కొలీగ్ హుసేన్ జైన్ అవుతున్నారు. హుసేన్, ఈవోకు అర్చకులకు మధ్య ఏంటి కలహాలు? అంటే ముఖ్యంగా ఈవో ఓ అడుగు ముందుకేసి వారిని కామెంట్ చేయడమే కాదు, వారికి మెమోలు కూడా జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. అసలు ఏం జరిగింది? శాస్త్రానికి విరుద్ధంగా ఎవరు వెళ్తున్నారో అక్కడ తప్పెవరిది? రామదాస్, శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అర్చకులు ఆలయ అధికారులకు మధ్య అంతర్గత కలహాలు ఉన్నట్లు బయటపడింది. ఈ నెల 11, 12వ తేదీన నిర్వహించినటువంటి ప్రతి ఏడాది నిర్వహించేటువంటి ఆరుద్రోత్సవంలో ప్రధానంగా సుప్రభాతము, అదేవిధంగా లింగోద్భావం, హారతి సేవల్లో పాల్గొన్నటువంటి అధికారి ఈవో శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీనివాసరావుకి హారతి ఇచ్చేటువంటి క్రమంలో మీకు ఇక్కడ హారతి కార్యక్రమంలో పాల్గొనడానికి వీలు లేదని చెప్పి అర్చకులు చెప్పిన నేపథ్యంలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు ఆలయ ఈవో. దీనికి ప్రధానమైనటువంటి కారణం, గతంలో ఈ యొక్క లింగోద్భావ సమయంలో కానీ హారతి ఇచ్చేటువంటి సమయంలో ఆలయానికి ఎండోమెంట్ అధికారులు ఇక్కడ రావడానికి లేదు, ఈ కార్యక్రమంలో పాల్గొనకూడదని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విషయం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈవో శ్రీనివాసరావు. ఆయన ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఒకవేళ అనుమతి లేనప్పుడు మేము ఇక్కడ ఆలయ అధికారులుగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు నిర్వాహకుడిగా ఉన్నటువంటి తనను దీంట్లో పాల్గొనకూడదు శాస్త్రం ప్రకారమే అయినట్లయితే ముందుగా ఎందుకు చెప్పలేదని ఆయన ఒకటి ప్రశ్నిస్తా ఉన్నారు. ఒకవేళ అలా ఏదైనా ఉంటే కనుక మనకు వైదిక శాస్త్రం ప్రకారము లేకపోతే వైదిక ఎవరైతే వీళ్ళు ఉన్నారో దీని ప్రకారం శాస్త్రం ప్రకారం లేకుండా ఉండకూడదు అనేటువంటి ఏవైనా నిబంధనలు ఉంటే మాత్రం తప్పనిసరిగా 3 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి. ఒక గ్రంథ రూపంలో ఇచ్చినట్లయితే భవిష్యత్తులో కూడా ఇలా జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా రాబోయేటువంటి ఈవోలు ఏ ఒక్కరికి కూడా ఇలాంటి అవమానం జరగకూడదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమోలు జారీ చేశారు. ప్రధానంగా ఆలయ అర్చకుడు మార్కండేయ శాస్త్రితో పాటు ప్రధాన అర్చకుడు వీరన్న, అధ్యాపక పూర్ణానంద స్వామి, వైదిక కమిటీ సభ్యులు మార్కండేయకు మెమోలు జారీ చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కైంకర్యాలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత, కైంకర్యాలు ఎంతో పవిత్రతను ఎంతో భక్తిభావంతో నిర్వహించాల్సినటువంటి ఆలయ అర్చకులు నిర్లక్ష్యంగా ఏదో మొక్కుబడిగా నిర్వహించారు. అక్కడ చూస్తూ ఉంటే అంటే నిర్వహణకు తను స్వయంగా చూసేటువంటి క్రమంలోనే అక్కడ వేద శాస్త్రాల ప్రకారము లేకపోతే అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం జరిపించకుండా ఏదో మొక్కుబడిగా నిర్వహించడాన్ని నవ్వుతూ కనిపించడాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఆలయ
అధికారి శ్రీనివాసరావు. ఆయన ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తి స్థాయి పరిశీలించిన తర్వాత అసలు వైదిక కమిటీ ఏం చెప్తోంది, శాస్త్రం ఏం వేద శాస్త్రాలు ఏం చెప్తా ఉన్నాయి, అసలు ఆలయ అధికారులకి ఇక్కడ అర్చకులకు మధ్య ఈ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనకూడదు పూర్తి స్థాయి సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే గతంలో కూడా ఆ లవణ అదేవిధంగా రామారావు ఉన్నట్టు ఈవోలకు ఉన్నటువంటి నేపథ్యంలో గత ఏడాది అటు పై ఏడాది జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా స్వయంగా ఆలయానికి సంబంధించినటువంటి ఈవో అధికారి ఎండోమెంట్ అధికారి ఎవరైతే ఉంటారో ఆ యొక్క నిర్వహణ కార్యక్రమంలో హారతి కార్యక్రమంలో పాల్గొనేటువంటి సందర్భాలు ఉన్నాయని ఆ అంతర్గతంగా ఈ ఆలయంలో ఉన్నటువంటి కొంతమంది ద్వారా సమాచారం అయితే స్పష్టంగా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈవో శ్రీనివాసరావును ఎందుకు దూరంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది? ఎందుకోసం ఆయన సతీమణితో పాటు ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలని అక్కడ భక్తిభావంతో వెళ్ళినటువంటి ఆలయ ఈవోకి అవమానకరంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆలయానికి సంబంధించినటువంటి అధికారి దాంతోపాటు ఈ యొక్క నిర్వహణ కార్యక్రమం అంతా కూడా ఈ బ్రహ్మోత్సవాలకి ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాలకి ప్రధాన నిర్వాహకుడు అతనికి అనుమతి లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? దీనికి సంబంధించినటువంటి వైదిక కమిటీతో పాటు అక్కడ ఉన్నటువంటి అర్చకులంతా కూడా ఒక కమిటీ నివేదిక ఇవ్వాల్సిందే. పూర్తి స్థాయి శాస్త్రబద్ధంగా ఒక గ్రంథ రూపంలో తయారు చేయాలి. ఆగమ శాస్త్రం ఏం చెప్తా ఉంది, వైదిక కమిటీ యొక్క నిబంధనలు ఏంటి, ఆ యొక్క కైంకర్యాల్లో పాల్గొనాల్సి ఎవరెవరు పాల్గొనాలి, ఏ అధికారి దాకా పాల్గొనాలి, అర్చకులతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిచారకులు ఎవరెవరు ఉండాలనేటువంటి పైన స్పష్టమైనటువంటి నివేదిక ఇవ్వాలని 2 పేజీలతో కూడుకున్నటువంటి ఒక మెమో ఈ ముగ్గురికి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఆలయ ఈవోగా కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి శ్రీనివాసరావు చాలా సిన్సియర్ గా అంటే ఆలయంలో జరిగేటువంటి అక్రమాల మీద చాలా ఫోకస్ పెట్టారు. మనం చూసాం గత వారం 10 రోజుల క్రితమే ఈ 300 టికెట్లు తీసుకొని 500 క్యూ లైన్ లో వెళ్ళినటువంటి వారిపైన కూడా ఫోకస్ చేశారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆలయ అధికారులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తాము చేసేటువంటి వ్యవహారాలను ఎప్పటికప్పుడు బయటకు తీసుకున్నటువంటి క్రమంలోనే అక్కడ మనం స్పష్టంగా అర్చకులకు ఎక్కడ చెడింది అంటే ఎక్కడ ఈగో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా వీరి మధ్య? ఎందుకు అంటే ఈ కైంకర్యాల విషయంలో ఈవోను ఎందుకు దూరం పెడుతున్నట్టు, అహంభావం ఎవరికి దెబ్బతిన్నట్టు ఇక్కడ? రామ్దాస్, ఇక్కడ స్పష్టంగా మనకు ఒకటే అర్థం చేసుకోవాలి. ఇప్పటిదాకా ఈయన బాధ్యతలు తీసుకునే సుమారుగా ఒక 1.5-2 నెలలకు మాత్రమే కావస్తుంది. వీరి మధ్య ఎక్కడ భేదాభిప్రాయాలు వచ్చాయి, ఎక్కడ ఆధిపత్య పోరు కోసం నడుస్తుందా, లేకపోతే వీరి మధ్య విభేదాలు ఎక్కడ తలెత్తాయనేది మాత్రం స్పష్టంగా ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితులు అయితే తాజాగా ఇవాళ అంటే 11-12వ తేదీ జరిగినటువంటి ఆరుద్రోత్సవంలో అక్కడ ఉన్నటువంటి కైంకర్యాలు నిర్వహించేటువంటి క్రమంలో సుప్రభాత సేవలు అదేవిధంగా హారతి లింగోద్భావ సమయంలో ఆలయ అధికారిని ఆయన పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఒక కలెక్టర్ స్థాయి హోదా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ పూర్తిగా ఆలయానికి ఎండోమెంట్ శాఖ నుంచి ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తిని అనుమతించకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వైదిక కమిటీ ఏం చెప్తుంది, వేద శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ఆగమన శాస్త్రం ప్రకారం ఎందుకు అనుమతి కల్పించలేకపోతున్నారు, ఏవైనా స్పష్టంగా ఉంటే ఒకవేళ నేను ఇక్కడ అంటే ఆ కార్యక్రమానికి పాల్గొనడానికంటే ముందే తమకు సంబంధించిన అర్చకులు ఎవరో ఒకరు వచ్చి మీరు పాల్గొనడానికి అవకాశం లేదు, దీంట్లో వైదిక నియమ నిబంధనలు అనుమతించడం లేదు, ఈ కమిటీ కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పింటే నేను ఆ యొక్క ప్రాంతానికి వచ్చేవాడిని కాదు. అయితే నా సతీమణితో పాటు నేను అక్కడ హారతి తీసుకోవాలని వెళ్ళిన తర్వాత అక్కడ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఆ కైంకర్యాలు ముగిసిన తర్వాత హారతి ఇచ్చేటువంటి క్రమంలో ఆ హారతి ఇవ్వాల్సినటువంటి ఆలయ అర్చకులు హారతి ఇవ్వకపోవడమే చాలా అవమానకరంగా భావిస్తా ఉన్నారు. స్వామివారికి జరగాల్సిన పూజా కార్యక్రమాలు కైంకర్యాలన్నీ కూడా నిరాటకంగా రెగ్యులర్ గా సాగుతున్న పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు అంతా బాగానే ఉందా శ్రీశైలంలో? అంటే ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాల్సిన అంశం ఏమంటే రామ్దాస్, మొన్న 11-12వ తేదీ జరిగినటువంటి కైంకర్యాల విషయాల్లో కూడా ప్రధానమైనటువంటి అర్చకుడు అంటే ఏడాదికి ఒకసారి వార్షికోత్సవానికి ఒకసారి జరిగేటువంటి ఆరుద్రోత్సవం ఏదైతే ఉందో ఆ ఉత్సవంలో ప్రధాన అర్చకుడు పాల్గొనకపోవడం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆలయో. అంటే బాధ్యతారాహిత్యంగా ఒక ప్రధానమైనటువంటి అర్చకుడుగా ఉండి ఆ బాధ్యతను పూర్తి స్థాయి చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి అర్చకుడు ఇక్కడ భక్తులంతా కూడా శ్రీశైల క్షేత్రానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అందులో సంక్రాంతి పండుగ నేపథ్యంలో విపరీతమైనటువంటి భక్తులు పోటెత్తేటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది మనం భక్తిభావంతోనూ భక్తి శ్రద్ధలతోనూ ఎంతో నియమ నిబంధనలతోనూ పూర్తి స్థాయిలో ఈ కైంకర్యాలు నిర్వహించాలి, పూజలు నిర్వహించాలి, అక్కడ ఉన్నటువంటి పద్ధతులు పాటించాలని చెప్పాల్సినటువంటి ప్రధానమైనటువంటి అర్చకుడు అక్కడ గైర్హాజరు అవడమే తన యొక్క నిర్లక్ష్యానికి, తన యొక్క అక్కడ ఉన్నటువంటి తన యొక్క ఈ
తన ధోరణికి స్పష్టంగా అర్థమవుతుంది అనేటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చినటువంటి అర్చకులు కూడా కొంతమంది కేవలం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నవ్వడము, అక్కడ సీరియస్నెస్ లేకుండగా, అక్కడ యొక్క ఆ నియమాల ప్రకారం దాని యొక్క భక్తిభావం లేకుండగా ఏదో మమ అనిపించేలాగా ముఖస్థుతిగా నర్పించడానికి మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇది భక్తుల మనోభావాలను అర్చకులు దెబ్బతీయడమని భావించినటువంటి ఈవో ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు, ఈ ముగ్గురిపైన నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో వైదిక కమిటీ నియమ నిబంధనలు ఏమున్నాయి, ఆగమ శాస్త్రం ఏం చెప్తా ఉంది, ఎందుకోసమని ఆలయ ఈవో అధికారి ఆ కైంకర్యాలు పాల్గొనడానికి అర్హత ఉందా లేదా, అలాంటి పూర్తి స్థాయి ఒక గ్రంథ రూపంలో తయారు చేసి 3 రోజులు ఇవ్వాలని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే మన శ్రీశైల క్షేత్రంలో అంతర్గత కలహాలు బయటపడ్డాయంటే మాత్రం, అంటే గతంలో చాలా విమర్శలు ఉన్నాయి. ఒకవైపు అర్చకులకు, మరోవైపు ఎండోమెంట్ అధికారులకు. ఎవరైనా సరే అధికారి వచ్చిన ఆలయ అధికారులు తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ఒక ఆలోచన విధానం కొంతమంది అర్చకుల్లో ఉందనేది గతంలో కూడా విమర్శలు వచ్చే పరిస్థితుంది. అలాంటిది ఇప్పుడు ఏమైనా జరిగిందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేటువంటిది పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే తప్ప వచ్చినటువంటి అక్కడ ఏం జరిగిందనేటువంటి వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో శ్రీశైల క్షేత్ర యొక్క పవిత్రతను, అక్కడ జరిగేటువంటి కైంకర్యాలను భక్తిభావంతో చేయాలి తప్ప ఏదో ముఖస్థుతిగా చేస్తే మాత్రం ఇక్కడ శ్రీశైల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీయడమని శ్రీనివాస్ ఈవో ఆలోచించారు. అందులో భాగంగానే సీరియస్ గా తీసుకున్నారు. వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురికి మెమోలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 3 రోజుల్లో నివేదిక తేవాలని కోరినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ దాని కింద కొంతమందిని అనుమతించిన పట్ల ఆయన అప్పట్లో అడ్డుకున్నారు. అలాగే తాజాగా టోల్ గేట్లో అత్యధిక సొమ్ము వసూలు చేసి దగ్గర పెట్టుకున్న నేపథ్యంలో దాన్ని కూడా గుర్తించి ఆయన చర్యలు తీసుకున్నారు. 8 మందిపై, టోల్ గేట్ సిబ్బందిపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో తాజాగా ఈ అంశం కూడా మరొకసారి వివాదమవుతుంది శ్రీశైలంలో. మొత్తం మీద అటు అర్చకులకు ఇటు ఈవోకు మధ్య ఒక్కసారిగా ఈ అంశంలో భేదాభిప్రాయాలు రావడంతో వైదిక కమిటీ సభ్యులు మార్కండేయ శాస్త్రికి, అలాగే ఇక అధ్యాపక స్వామి పూర్ణానందకు, అలాగే ప్రధాన అర్చకులు వీరన్నకు కూడా ఈవో అయితే మెమో జారీ చేశారు. ఇక దానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ ఆయన కోరడం ప్రస్తుతం అటు అర్చకులకు ఇటు ఈవోకు మధ్య ఒక్కసారిగా జరుగుతున్నటువంటి తగాదాలు బయటపడ్డట్టయింది. చూడాలి మరి శ్రీశైలంలో ఈ అంశంలో ఈ కలహాలు ఎప్పుడు సమసిపోతాయి. శ్రీశైల ఆలయానికి మళ్ళీ కైంకర్యాలకు సంబంధించి కూడా అందరూ ఒకే తాటిపై ఎలా నడుస్తారు, ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా స్వామివారికి సేవలు చేస్తారు, భక్తులకు సేవలు చేస్తారు అనేది మాత్రం భక్తులు వేచి చూస్తున్నారు. ప్రకృతి అవెన్యూస్ కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మా మార్కెటింగ్ అడ్మిన్ సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రకృతి అవెన్యూస్ మీ సొంతింటి కలల సాకార నేస్తం.